స్టూడెంట్స్ వెల్కమ్ టు సయ్యద్ సునెహరా క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో రివిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ చూసాం. ఈరోజు ఎక్సర్సైజ్ 1.2 కాన్సెప్ట్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ప్రూవ్ దాట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చారు. సో మనం ఎలా కనుక్కుంటాం, మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చూసాం. సో అందులో ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ మనకి ఈజీగా ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థం అవ్వడానికి. సో సింపుల్, ఏం లేదు, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ రివర్స్ తీసుకోవాలి, అది రేషనల్ నెంబర్ అనుకోవాలి, తర్వాత దాన్ని సాల్వ్ చేయాలి. వచ్చిన ఆన్సర్ మనకి కాంట్రడిక్షన్ వస్తుంది. అప్పుడు ఇది కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే మనం రేషనల్ అనుకున్నాం కాబట్టి కాంట్రడిక్షన్ వచ్చింది అనుకొని థర్స్ ఇచ్చిన నెంబర్ ఇర్రేషనల్ అని చెప్పేస్తాం. అలా మనం కనుక్కుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ప్రూవ్ దాట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని ఇచ్చారు. సో మనం ఫస్ట్ ఏమనుకుంటాం, లెట్ √5 ఈజ్ రేషనల్ అనుకుంటాం. √5 రేషనల్ అనుకుంటే రేషనల్ నెంబర్ ఏమవుతుంది, p/q ఫామ్లో ఉంటుంది. p/q ఫామ్లో అలాగే ఏం రాసుకుంటాం, p and q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. మనకు ఆల్రెడీ తెలుసు కదా, డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. అప్పుడు ఏం చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాం. 5 = p² - q². ఇక్కడ మనం q² వాల్యూ ఎంత అవుతుంది, p² / 5 అవుతుంది కదా. ఇప్పుడు మనం p వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఒక థీరం తెలుసు. ఏంటి, ఇఫ్ p డివైడ్స్ a² ఇట్ ఇంప్లైస్ p డివైడ్స్ a అని మనం ఆల్రెడీ ఈ థీరంని డిస్కస్ చేసాం. ఇది ఎలా వస్తుందని ప్రూవ్ కూడా చేసాం. సో ఈ థీరంని బట్టి మనకి ఇక్కడ p² / 5 ఉంది. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, దీని అర్థం ఏంటి, 5 డివైడ్స్ p² ఇట్ ఇంప్లైస్ 5 డివైడ్స్ p అని రాసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి, 5 p² డివైడ్ చేస్తే సేమ్ 5 pని కూడా డివైడ్ చేస్తుంది. అంటే p/5లా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు లెట్ n మనం n = p/5 అనుకుంటాం. అప్పుడు p వాల్యూ ఎంత అవుతుంది, 5n అవుతుంది. సో మనకి p వాల్యూ వచ్చింది, 5n వచ్చింది. ఆ p వాల్యూని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. p² / 5 ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది q² = p² / 5. ఇక్కడ p వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, q² = 5n² డివైడెడ్ బై 5 వస్తుంది. దీన్ని సాల్వ్ చేద్దాం. q² = 5 × 5 = 25, n² డివైడెడ్ బై 5, 5 × 1 = 5, 5 q² వాల్యూ ఎంత, 5n². ఇప్పుడు n² కావాలంటే మనకి ఎంత వస్తుంది, q² డివైడెడ్ బై 5. సేమ్ థీరం, ఏంటి ఆ థీరం, 5 డివైడ్స్ q² ఇట్ ఇంప్లైస్ 5 డివైడ్స్ q అవుతుంది. అంటే 5 q² డివైడ్ చేస్తే 5 qని కూడా డివైడ్ చేస్తుంది అని అర్థం. అంటే దాన్ని మనం q/5లా రాయొచ్చు. సో q/5ని లెట్ m = q/5 అనుకుంటే q వాల్యూ ఎంత వస్తుంది, 5m వస్తుంది. సో ఇక్కడ మనకి q వాల్యూ వచ్చింది, అలాగే ఇక్కడ p వాల్యూ కూడా తెలిసింది. సో p and q 2 వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఇప్పుడు నౌ p/qలో సబ్స్టిట్యూట్ చేద్దాం. p/q = p వాల్యూ ఎంత, 5n, q వాల్యూ 5m. సో 5n డివైడెడ్ బై 5m. ఇక్కడ మనం ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఈ pకి qకి ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే pకి qకి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మన అజంప్షన్ ప్రకారం pqకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అంటే ఇది కాంట్రడిక్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇక్కడ రాసుకుంటాం, దిస్ ఇస్ కాంట్రడిక్షన్. 5 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్, 5 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్, మన అజంప్షన్ తప్పైంది కాబట్టి. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, దెర్ఫోర్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనం √5 ఇర్రేషనల్ అని కనుక్కుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, 3 + √2√5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ అలాగే లెట్ 3 + 2√5 బి రేషనల్ అనుకుంటాం. రేషనల్ అంటే ఎంత వస్తుంది, 3 + 2√5 = p/q కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు √5, √2, √3 ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఎలా మనం ప్రూవ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు మనం √5 వాల్యూ తీసుకుందాం. ఇక్కడ √5 వాల్యూ ఎలా కనుక్కుంటాం, 2√5 = p/q - 3 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసుకుంటే 2√5 p - 3q డివైడెడ్ బై q వస్తుంది. ఇప్పుడు ఈ 2√5ని జస్ట్ √5 రాసుకుంటే మనకి ఎంత వస్తుంది,
p మైనస్ 3q డివైడెడ్ బై 2q వాల్యూ వచ్చింది. అంటే ఇది √5 ఈ వాల్యూకి ఈక్వల్ అయింది. దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకుందాం. ఎంత వస్తుంది? p/2q మైనస్ 3q బై 2q కదా. ఇలా మనం స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. క్యూ క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? p/2q మైనస్ 3/2. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఇది √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ కదా. √5 ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ p/q అనేది అంటే 2q అన్నా q అన్నా ఒకటే. ఎందుకంటే దీన్ని మనం ఈ వాల్యూని మనం 1/2 ఇంటూ p/qలా రాయొచ్చు కదా. మైనస్ 3/2 వస్తుంది. అంటే ఇది p/q ఫామ్లో ఉంది. 1/2 p/q ఫామ్లో ఉంది. అంటే ఇది రేషనల్ నెంబర్, p/q కూడా రేషనల్ నెంబర్. 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? రేషనల్ నెంబరే వస్తుంది. మైనస్ 3/2 అనేది ఇది కూడా p/q ఫామ్లో ఉంది. ఇది కూడా రేషనల్ నెంబర్. డిఫరెన్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ కావాలంటే మనం నోట్ అని పెట్టుకొని రాసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 1/2 ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది కూడా రేషనల్ నెంబర్. ఈ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఆర్ రేషనల్. సో ఇది రేషనల్ నెంబర్ అయింది. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో రేషనల్. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనం ఆన్సర్ తీసినప్పుడు మనకి రేషనల్ నెంబరే వస్తుంది. అంటే ఈ మొత్తం రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సో √5 అనేది ఇర్రేషనల్ అయింది. ఈ వాల్యూ వచ్చి రేషనల్ అయింది. సో ఇర్రేషనల్ నెంబర్ అండ్ రేషనల్ నెంబర్ రెండు ఈక్వల్ అవుతాయా? అవ్వవు. సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? కావాలంటే నోట్లో మనం రాసుకోవచ్చు, కానీ ఇప్పటికైతే అవసరం లేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో రేషనల్ నెంబర్. సో హియర్ వీ నో దాట్ √5 ఈజ్ ఇర్రేషనల్ and p/2q minus 3/2 is rational number kada. ఇది rational and irrational number. So rational and irrational can't be equal, cannot be equal. So కానీ ఇక్కడ ఈక్వల్ వచ్చాయి. this is contradiction. Therefore ఎందుకు our assumption is wrong ఇక్కడ రాసుకోవాలి. our assumption is wrong. Therefore 3 + 2 √5 is irrational. ఇలా మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ రేషనల్ అనుకుంటాం, తర్వాత సాల్వ్ చేసినప్పుడు అది ఇర్రేషనల్లా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది మనం సాల్వ్ చేసి చూస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి? 1/√2. లెట్ 1/√2 బి రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనం రేషనల్ అని తీసుకుంటాం. లెట్ 1/√2 బి రేషనల్ అనుకుంటాం. రేషనల్ అంటే 1/√2 = p/q ఫామ్. ఇప్పుడు ఆ √2 అటు సైడ్ వెళ్ళి p/q ఇటు సైడ్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? √2 = q/p. p/q అన్నా q/p అన్నా ఏదైనా ఇది కూడా p/q ఫామ్లో ఉన్నట్టే కదా. అంటే న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. సో p/q ఫామ్లో ఉంది కాబట్టి q/p అనేది ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. √2 మనం ఇర్రేషనల్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో దీన్ని సేమ్ ఇంతకుముందు ఎలా రాసామో అలా రాసుకుంటాం. వీ నో దాట్ √2 ఈజ్ ఇర్రేషనల్ and q/p is rational. Therefore irrational number and rational number cannot be equal. Therefore our assumption, this is contradiction. సేమ్ ఇలాగే రాసుకుందాం. నేను జస్ట్ నార్మల్గా రాసేస్తున్నాను. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మొత్తం మీరే రాసుకోండి, అర్థమవుతుంది. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని రాసిన తర్వాత therefore 1/√2 ఈజ్ an irrational నెంబర్ అని రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7√5 ప్రూవ్ చేయమన్నారు. 7√5 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమన్నారు. ఎలా ప్రూవ్ చేస్తాం? లెట్ 7√5 బి రేషనల్ నెంబర్ అని రాసుకుంటాం. రేషనల్ నెంబర్ అంటే ఎంత? 7√5 = p/q ఫామ్. సో √5 = p/7q అవుతుంది. ఇక్కడ దీన్ని మనం 1/7 ఇంటూ p/qలా రాయొచ్చా అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో మనకు తెలుసు, వీ నో దాట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అండ్ p/7q ఈజ్
రేషనల్. సేమ్ ఇంతకుముందు ఎలా రాసామో అలాగే. సో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బీ ఈక్వల్, కాంట్ బీ ఈక్వల్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. This is contradiction. Our assumption is wrong. Therefore 7√5 is irrational. ఇలా ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఇందులోనే థర్డ్ ప్రాబ్లం ఉంది. 6 + √2. థర్డ్ వన్ ఏంటి? 6 + √2. థర్డ్ వన్ ఎలా ప్రూవ్ చేస్తాం? 6 + √2 బి రేషనల్ నెంబర్ అనుకుందాం. అప్పుడు 6 + √2 దేనికి ఈక్వల్ అవుతుంది? p/qకి ఈక్వల్ అవుతుంది. √2 వాల్యూ ఎంత? p/q - 6. సో p/q అనేది రేషనల్ నెంబర్, 6 కూడా రేషనల్ నెంబర్. డిఫరెన్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్ కూడా రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు. దెర్ఫోర్ వీ నో దాట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అండ్ p/q - 6 is rational. So irrational and rational number can't be equal. Therefore this is contradiction. ఇది కాంట్రడిక్షన్ అయింది ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ అవ్వవు. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? మన అజంప్షన్ తప్పు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. రాంగ్ అని రాసుకుంటాం. అజంప్షన్ రాంగ్ అయితే అసలు ఏమవుతుంది? 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనం ఎన్ని నెంబర్స్ ఇచ్చినా ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేస్తాం. రివిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ టాపిక్ కంప్లీట్ చేసాం, అలాగే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. సో ఇదే మనం ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్. సో ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ని మనం స్టార్ట్ చేద్దాం తొందరలోనే. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్లో కొత్త టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సున్హేరా సైనింగ్ ఆఫ్.